మీరు డబ్బులు ఇమ్మంటారు, నా డబ్బులు ఎవడు అనుకున్నాడు వెనకలెళ్ళి ఏదో అనమాట బాగా అంటాడు. అదే పాటలెట్రా ఎలాంటివా అది మా మనము ఆ రాళ్ల వీధిలోన చిన్నది ఎలా ఉందో చూస్తావా? ఎలా పిలుస్తుంది నిన్ను చెప్తాను వినరా. మామా రాళ్ల వీధిలోన చిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది. రమ్మంటాడు చేతులు వేసేస్తావా? నిరూపగలతి రాళ్ల వీధిలోన చిన్నది బుగ్గలున్నది మొగలి రేకు మొగ్గ వంటిది. మొగలి రేకు మొగ్గ వంటిది పిట పిటలాడుతున్నది, నా మనసంతా లాగుతున్నది. పిట పిటలాడుతున్నది, నా మనసంతా లాగుతున్నది. ఎలాడదాయనయ్యా ఈదిలోకి వస్తే సిగ్గని లంగా ఎత్తి మొహం కొప్పుకుందట. నీళ్ళు కలిసి
ఓహో ఓహో ఆ ఎట్టా సింగారాన్ని చీర కడితే లంగాలు దొంగడు చచ్చిపోండి వాళ్ళ మీలాంటి చిత్రాలు మగోడు ఉత్తరాలు రాస్తే సిక్కుడిపోయింది వచ్చి ఒప్పుడు పడుకుంటే కుక్కొచ్చి పక్కన తొండండి. ఓలమ్మో పతిరత మగోడు పందిరేస్తే తొండలు తుప్పుకుతూ వచ్చిందట. అలాంటి మగోడు మీడు నీలాంటి పతివేత నీలాంటోడే ఏమిటా ఒరే మామా నువ్వు నేను ఎందుకు పోతాను ఎందుకు మామా నువ్వు కాదు మరి ఒకరు మామా చూడరా సెలయేటి పాజల్లో సకిరేవు బండకాడా నా చీర తడిసి నీలింగి తడిసి మరి రెండు కలిసి బండకేసి బాధితే నా చీర చిరిగి నీ గుండె చిరిగి మరి రెండు కలిసి నా గుండె పగిలేనా మామొచ్చే నమస్తే కాదంటే నీకు పని చెప్తాను చూడు. ఏమిట్రా? కాదంటే నీకు ఇడకిచ్చి తోలేస్తాను పో. వాళ్ళమ్మ నా కీడుడాకలు చెత్తరా నాటము. ఒరే నాన్నగా లేకపోతే నీ మూతి మీద గెంజి ఉండదురా, కోసిపోతావరా, పండిపోతావరా, జాగ్రత్త. అయ్యా మీరు వెళ్ళిపోతే నౌకరీ ఆగిపోతాను అనుకోకండి, మరొక ఇద్దరు చేస్తాను. వాళ్ళమ్మ ఈడ అందమంతా మా అందమేనండి, ఈడికి ఇద్దరు చెత్తరటద్దరు ఒక్కదానికి చూస్తాను. పోతావా లేదా? ఓయ్ పోతాను రా, వెళ్ళిపో. ఇక పడుకుంటాను వెళ్ళిపోయా అన్నా. దీని చీడా పోయింది మన ఇంటికి రాక దండ పెడతాను. ఇక 10 రోజులు పడుకుంటాను. నువ్వు నాకేట్ చెయ్యకో, నాకా చూడకండి అటు చూసుకో. ఎందుకో వెళ్ళిపోవడానికా? అదిగో మర్రి చెట్టు ఉందా? అవును. ఆ మర్రి చెట్టు కింద పెద్ద గుమ్ము తీసినారు, ఆ గుమ్ములో కర్రలన్నీ వేసినారు, నెయ్యి పోతాను లెగుతున్నాయే. అలాగే అక్కడే చేస్తాను రా యజ్ఞాన్ని. అయితే అక్కడికే వెళ్తాను రే. నువ్వు అక్కడికి వెళ్తావా? నేను చెప్పినట్టు చెప్పుకో. నేను చెప్పను. నువ్వు వచ్చినా మాయ అయిపోయినావు. ఎదరగా నుంటే నీకు మొక్కలు చేసి ఇస్తున్నా. నీ వశం కాదురా. ఆ యజ్ఞం కాడికి వెళ్తావా? ఆ యజ్ఞం కాడికి వెళ్ళి నువ్వేటి పాడు చేసేస్తారో మీరు. పాడు చేస్తావో బాగు చేస్తావు నీకు అనవసరం, నువ్వు వెళ్ళరా. ఏదైనా సరే రాములు వారు ఉన్నారు అన్ని అతను చూసుకుంటాడు. నీ పని అయిపోయిందో, నీ పని అయిపోయిందో. మహాభాగ్యము ఎవరచ్చట ప్రభు? ఆ మహాత్ముని అతిథి పూజ సత్కారములతో తోడ్కొని రండు. చిత్తము. ఈ ఆశ్రమ అధిష్ఠింపుడు భగవదాగమ నమ్మున మా గృహంబు పావనమయ్యే. దయచేసి ఈ విధేయుల వలన ఏమి ఫలితము కోరవచ్చును ఎరింగింప ప్రార్థన. అసంభవమనియా మహనీయ. ఈ దశరథుండు ఏనాడైనా దేవుల వారి ఆజ్ఞ నిరాకరించిన, ఇప్పుడు మాత్రము నిరాకరించున. నేను వాంఛింపలేదు, నీవు నిరాకరింపను లేదు. రాజుల త్యాగ మర్యాదలు ఆపత్కాలమునందు కదా తెలియనది. పోని మున్నెన్నడైనా నీవు వనరించిన సహాయమున్నా ఇదిగో ఇది నేను వనరించి తిని అని నీవు చెప్పుము. నీవు నిరాకరింపలేదని నేను చెప్పేదను. నిరాకరించుటయే ఎంత మాట! పరాగుణైనను నిరాకరింపను. మీరును రఘువంశ సంభవులే కదా. ఈ ప్రభువులు ఎట్టి సత్య సంతోలో మీరు ఎరుగరా? ఎరిగి యుండుయు మరచితర మహాత్మ. ఆడితో లగ్గిన
హరిశ్చంద్రుడాలిని దాగిగా అమ్ముకొని అభయవసంగి వెనుకాడనంతో చిబి తన వేడి కండలు తరిగి ఇచ్చే అతిథి సత్కారమటల్టు సిరియానుల్లో పవరుని మెరగోసే ఉడువబెట్టే అలనంటిని గోవునిల బ్రతికింప పొండు తనువు కాలింపబూనే అట్టి భావన గుణశీల దశ దిశాంతి యశస్త్రీని కదరునంతి క్షత్రియాన్వయమల్ను గణనవందే దశరథుండాని తప్పునే తాపసే రాజచంద్ర అంతటి సత్య సంతుడవదల్చు పలికితివి నీవుగానా వాంఛితు యథార్థమింక నృపశేఖరా మాట తొలంగబోని భూకాంతుడవైనా నీ కులము గణ్యతగాంచు మదీయ కార్యము అత్యంత శుభంబు కోర్చు నీ సుతులందరి తోడుగా నీకు మేలుగాను అజరాజకుమారా తొల్లి మీ సూర్యవంశ రాజుల కీర్తి ప్రతిష్టలు నిలుపుకొని తలంపున గాని నలుగోలు మునులపై కల భక్తి విశ్వాసాభిమానములతో గాని ధర్మపాలనాసక్తితో గాని ఇప్పుడు నీవు నాకిచ్చిన వాగ్దానము నెరవేర్చుట యథార్థమే కదా? ముమ్మడికి యథార్థమే. అట్లైన కోరుకోమందువా? నిస్సందేహముగా కోరుకొనడు. వెనుకాడవు కదా ఆత్మ ఆజ్ఞాపించుటకు మీరు వెనుకాడుతున్నారు, ఆచరించుటకు నేను వెనుకాడలేదు. అట్లైన వినుము రాజా, ఈ లోక కళ్యాణార్థమై ప్రస్తుతము నేను ఒక మహాయజ్ఞమును చేయ సంకల్పించదయ్యా. ఎంత కరుణరసాయనము, ఎంతటి హృదయానందము! ఈ యజ్ఞము కొరకు ఏమి కావలయనో కోరుకునుడు. మరు క్షణము దాటక మారు మాటాడగా మరి యొక్క లీల కోరగా సమర్పించుటకు సర్వసిద్ధమున్నాను మహాత్మా. ధనమా ధాన్యమా వస్తువా ఘనమా దాసీజన శ్రేణుల తంబుల గజముల కాకున్న అశ్వపుల ఫలముల మనుల మాడల ఏమి ఏమి కోరుకొను ఓ మాడమింకేటికి గురువరేణ్యా సుగుణపాత్ర సుమిత్రా కళత్ర ఈ క్రతుకార్యం మనకు కావలసినవి సర్వ సంపదలు మణులు మాడలు కావయ్యా. మరేమి కావాలి? కేవలం శరీర సహాయం ఉన్న చాలును. అటునైన మంచిదే కదా దేవ. దృష్టికి ప్రతి సృష్టి, దృష్టికి ప్రతి సృష్టి సరివినండి
విధి బట్టి నన్ని స్వల్ప కార్యమునకు యాచనా వృత్తి భూని చేచాజు వేళ మరలవచ్చునే మరలవచ్చునే జన్మ జన్మల గైనా నేనిదే ధనుర్భానుములు ధరించి మీ వెనుగంట వచ్చేదను ఇందుమతి నందన కావలసిన వారు రావలేను గాని నీవును నేను పనికిరామయ్యా. మరెవరు కావాలి అక్కడ చెప్పిన రాజా అజ పుణ్యంబగు దిగ్గ జగ్గ ఫలితం వాసించి సద్భక్తయై క్రతువారంభము చేయుచు దశరథ గర్వాంధులు ఆ దైత్యులు తజ్మీరల్ భూమిగూడి భంగపరుపగా బూడిరి వారలను హతమార్చంగల. ఇప్పుడు నీవు నాకిచ్చిన వాగ్దానము యథార్థమే కదా? మాటికి యథార్థం. కోరుకోమందువా? నిస్సందేహముగా కోరుకోను. అట్లయిన వినుము రాజా. అబ్బాదలను రామ లక్ష్మణులను అయ్యాగా ఏమి ఈ మహారాజు నన్ను కోరుకోని నిర్బంధించి తీరా రాముని పేరు చెప్పగానే ఇట్లు చతికిల పడినాడే. సరే ఏమి జరుగునో చూచదను. ఎవరిని వాంఛించిరి, ఏమని వాంఛించిరి? నేనిప్పుడు కలగనుచుంటున్నా లేక మీరు పొరపడుచుంటిరా? నేను వాంఛించినది ఏదియో నీకు వినిపించలేదా? వినిపించను నాకిచ్చుడుకు నీకు వాంఛ జనిప్పలేదా? కుశలాధీశ, ఆ దుష్ట రాక్షసులను వధించి నా యాగంబును రక్షించుటకై మీ రామలక్ష్మణుడు నా వెంట పంపమంటేనే దానికి అనుమతింపవేని అసత్య మహాపాతకంబు నీ తలపై పడనున్నదని హెచ్చరించితిని. ఇప్పుడు నీవేమంటివయ్యా? నా ముందు వెన్ను విరిచి వేళ్లపై లెక్కించి వివరించి వచించిన నీ పూర్వీకుల కీర్తిగాథలకి తీరని కళంకమని నొక్కి వక్కాణించినది నీవు కాదా? మహాత్మా, మీ ప్రతిఫల అనన్య సామాన్యము, మీ వాక్యములు అమోఘ ఫలదాయకములు, మీ సంకల్పము జగత్ కళ్యాణ కారణభూతము. సంయమేంద్ర, ఇది మీరు బాగుగా గుర్తించి ఏ వచించుంటిరా లేక మరి ఎవరి పేరు నన్ను చెప్పుడుకు బదులు నా రామచంద్రుని పేరు చెప్పుతురా దేవా? లేదు, ప్రమాదవశమున మరి ఎవరి పేరునైనా చెప్పేదనని భయమున జాగ్రత్తావస్థుండి నీ రామును కోరుతని. దశరథ, నీవిప్పుడు నీ రామలక్ష్మణుడు నా వెంట పంపకుంటేవేని రాక్షసులు మరణించురన్నమాట. కల్లా రాక్షసులు జీవించి ఉన్నంత వరకు నా యాగంబు కొనసాగుట సున్నా. ప్రారంభించిన యజ్ఞమును పరిసమాప్తము చేయలేకపోయినప్పుడు నాకు తలవంపులు గావా? ఇక్ష్వాకు వంశంబున నీ ఎట్టి అసత్య ప్రలాపి పుట్టిననున నిత్య సత్యవ్రత దీక్షాలోలురై అనన్య సామాన్య యశో విశాలురై శాశ్వత స్వర్గలోక నివాసులైన నీ పూర్వీకులకు మాత్రము తీరని కళంకము గాదా? అంత ఏలనయ్య ముందొక నాటికేని నీ రామభద్రుండు మా తాత ముత్తాతలు వనరించిన కీర్తినంతయు మా తండ్రి ఎందరెందరికి తలవంపులుగును, ఎందరెందరు కీర్తి మర్యాదలు కోల్పోవుదురు నీకు తెలియనా? మహాత్మా, తలవంపులు కాదగిన తప్పు నేనేమీ చేయలేదు. మీరు కోరగా నా రామునే కోరిదరని నేను అనుకుంటున్న మహాత్మా. అడిగినది చదవని నేను అనుకుంటుని గాని రాముని సహాయము మాత్రమే ఇవ్వని నేను అనుకుంటున్నా. దశరథ, మాట చెల్లించుకోగల మానధనుడు అనుకుంటున్నయ్యా. ఇంతకు ముందు ఈ అయోధ్యనేలేని రాజులలో నీ వంటి నిజాయితీ లేని వారు పుట్టనే లేదు. కార్యార్థి వచ్చిన నా వంటి మునులు నా వలే నిరాశా పరులై దారి పట్టనూ లేదు. అయినను విశిష్ట తపో నిష్ఠా గరిష్ఠుండైన నాతోడు నానికి పరిహాస ప్రసంగము అను మాత్రంబు భయంబులేక తగు మర్యాద క్రమములు సత్య నిరోధ నిజమౌస గౌరవములు అన్యాయంబగా హాస్య ప్రవచనములు మామగా భీల దీక్షిత నేత్రావలకిగల నిన్ను గుణగణ ధారేయ గాధేయ నన్ను మన్నిప్పుడు రౌరవాది మహానరకములు అనుభవి
భావించున్నట్లు నన్ను శాసింపము. భవనీయ శాపానల జ్వాలా పరంపరల నన్ను భూరిగా వింపము. అంతియే కాని నా రాముని మాత్రము కోరకము మహాత్మా. కరుణించి మము బ్రోవుమా దేవా, చరణన్న విడదాలవా. కరుణించి మము బ్రోవుమా దేవా, చరణన్న విడదాలవా. బాలుడేవాడు నా ఎదుట పల్కుటకు భయమందువాడు. ఏ లీల నాదవాని అవలీలగ కోరదోయువాడు. సత్యవాత్పాలన నిలుపువాడు. పశివాడు కదా నా రఘురాముడు. పశివాడు కదా నా రఘురాముడు. కరుణించి మమ బ్రోవుమా దేవా, చరణన్న విడజాలవా. కరుణింపుము దేవా, కాపాడుము దేవా, రక్షింపుము దేవా. మహారాజా, ఇంక నీ ఆగడం చలించు. అదిగో అనుకున్నట్లుగా రామలక్ష్మణులు ఇటేమి చేయుచున్నారు. వారిని ఎట్లయినా ఒప్పించి మెప్పించి నప్పించి నా వెంట పంపవలయను. నాయన రామభద్ర, ఈ మహాత్ముడు ఎవరనుకుంటునే నాయన? గాంధీ భూపతి కడుపార కన్న బిడ్డ. గాంధీ భూపతి కడుపార కన్న బిడ్డ. ధాత్రి మేలి త్యజించిన త్యాగమూర్తి. మాడ్యుడితడు విశ్వామిత్రమౌని. వీడి మన్ననల నందుడి చిన్న ఆర్యాఖండ పెది మాధుర్య పోలిచిన వసుధాదలము నాడు
తల్లడిల్లగో సృష్టించిన తెలగను తన సృష్టి బ్రహ్మ విద్యకు కొత్త పాఠమనగా లోకలోకాలలో నేడు మిమ్ము చూసి మూడు వచ్చే ఉనువరా మమ్ముది వినుకువాడా గాదిరాట్ పుత్ర విశ్వామిత్ర తావకాంచి పాద పద్మంబు సోకి పావనములయ్య మా జన్మలి విధాన దివ్య కరుణతో మమ్మాశీర్వదింపుమయ్యా మహిత కళ్యాణ గుణ సాంద్ర మాతృసమేత సౌభాగ్య సిద్ధిరస్తు. తండ్రి నన్ను గణిన హస్తములకై చాచుచురా నా కనుగ వచందమామయని కౌగిల చేర్చడు మీరెల్లెన్నడూ తండ్రి ధనను విచారమునగలుదా మనములు దాగినాం కునుము వాడగతం బదిల్చి పంపుమా శభాష్ శభాష్ రామచంద్ర. నొసట వ్రాత నోట పలికినను సామ్యంబు సార్థకం బగునట్లు నీ వచనంబులు భావికాల సూచకంబులైనవయ్యా. నా యాగంబు పలుమార్లు ధ్వంసమునర్చిన ఆ మారీచ సుబాహులే మీ నాన్నగారి విచారమునకు కారణభూతులు. కాని మిమ్ము నా వెంట పంపుటకు మీ తండ్రి అవశ్యము అంగీకరించారు. ఫలా రామచంద్ర. నాన్నగారు అడ్డజనాదరణము మనకు అనుగ్రహము కాదా? దుష్ట సంహారము క్షత్రియ ధర్మము కాదా? అందును ముఖ్యముగా ఈ విశ్వామిత్ర మహాముని మన ఇంటికి వచ్చి చెయ్యి జాచి నోరి తెరచి అడిగినప్పుడు సందేహమా తండ్రి? రామభద్ర నాన్నగారు ఇంకను కాదందురా, మీ కుమారులు వీర కుమారులు కాదా? రాకుమారులకు రణమన్న రాచక్రీడ వంటిది కదా. ధనుజ సంహారమనినంత మాత్రమున ధనస్సులను జార విడుచుట ఈ రామలక్ష్మణులు వీరులు కానీ ధీరులు కాదు. వెనక పోయి వద్దము ఆశీర్వదం తండ్రి. రామభద్ర నాకా విషయము తెలియక కాదు నాయన. ప్రాయము నమ్మీరు పశివారలో ప్రాయమున మీరు పశివారలు కాగల సంగరమండు దైత్యులతోడా నేడో
పూయను గదా వన భూమికి తండ్రి యాగరక్షణము దీయుత కార్యముగా నిమ్మునే ప్రాయలు పంపగా గర్భపాటు జనించే అదేటికో కదా తండ్రి ఇನ್ನು మా ప్రతాపమేమున్నది? మా ప్రతాపముతో పని మాత్రమేమున్నది తండ్రి గారు. మాకు ప్రత్యక్ష భగవద స్వరూపులైన మీ ఆశీర్వాద ప్రభావమును అసాధారణ విధవాసాలి అయిన ఈ విశ్వామిత్ర మహాముని గురుశిక్షను కొలుగా ఆ మారే స్వభావునే కాదు మరి ఎవరినేనియు జయింపుకుందమా, పూజలాజ్ఞ నెరవేర్పుకుందమా తండ్రి. రామభద్ర వారింపరానిది, మీ ప్రయాణము సహింపరానిది. ఇట్టి సమయమందు మిమ్ము నేనేమని దీవింపగలను నాయన? కాలము తీరిన పిదప కలిగిన బిడ్డడవోట. రామభద్ర, నా కాలము తీరిన పిదప కలిగిన బిడ్డడవోట. పంచ ప్రాణాలు నీవటల్తో 14 అక్షరముల్ జరిగి అరణ్య సీమలకు వెళ్ళునటంతో వసించి పంపగా దానుదొనయ్యా దానవులు సంగర బందదిరి రాఘవా రాఘవా నా కాలము తీరిన పిదప కలిగిన బిడ్డడవోట. జనక, విశ్వామిత్ర మహామునికి యాగం అవశ్యం, నాన్నగారికి శృణుత వాక్పాలనం అవశ్యం. మరి నేనందున క్రమభక్తి, మునిభక్తి, పితృభక్తితో పాటు భాతృభక్తిని కూడా చూపవలసిన పలువురు బిడ్డల గనిన నాన్నకునై చేదోడు చేయగా కలిగిన కలుగు సౌఖ్యములే సుఖాన ముదంపుగాన భక్తితో నలుగురి వద్దకున్నలగి 4 పనులు సవరింపనించుట. మరి నే ముని వెంట జనంగా చెల్లదే. మహారాజా, మాకు చాలా పొద్దుపోవచ్చున్నదయ్యా, నీ కుమారుడు నా వెంట పంపు. మహాత్మా, రామలక్ష్మణులను మీ వెంట పంపుతున్నాడు దేవ. గాది సూతి కరుణ మీకు కలుగు కథన. గాది సూతి కరుణ మీకు కలుగు కథన. విజయలక్ష్మి సామేతులై వెడలిలో తండ్రి పేరు కాపాడిన తనయులకు వేగ శుభవార్త మాకు వినిపింబుమయ్యా. తండ్రి, ఈ విశ్వామిత్ర మహాముని
చేసుకొని మీ వద్దకు మేము క్షమముగానే వస్తాము తండ్రి. మమ్ము దీవించి పంపివేయము. ఓ మగాత్మం, ఓ మగాత్మం, చింతవలన మీరు దవలదు నన్ను కన్న తండ్రివే. ధీరులు గాని వీరులు గాని మరి ఎవరే గాని ఓరి నిల్వదిల్చి ఏగ సంరక్షణము చేసి విజయ పేరి మ్రోగింతో బతుము ఆశీర్వదింపుడు ఆజ్ఞాపిల్పుడు చిల్దవలదు మగోద్వలదు. చిరుతవలదు మీరు
నాన్నగారికి నమస్కారం. మనోవంచ ఫలసిద్ధిరస్తు. అమ్మా జానకి, నాన్నగారు ఒంటరిగా ఉంటివే అమ్మా? ఒంటరిగా ఉంటున్నా? అవునమ్మా. లేదే. నీ వెంట ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఇంకేమిటమ్మా? నాన్నగారు ఒంటరిగా ఉంటున్నా? అవునమ్మా. ప్రకృతిగా